शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. ఈ 2024వ సంవత్సరంలో గురుగ్రహానికి అత్యంత ప్రాధాన్యత ఉంది మన శాస్త్రం లోపల. ఫలిత భాగం లోపల కూడాను బృహస్పతి యొక్క సంచారము చాలా విషయాలపై ప్రాధాన్యాన్ని సూచిస్తుంది. డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి, గురువు యొక్క సంచారము జాతకుని పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. గురువు ప్రత్యేకంగా సంపూర్ణ శుభగ్రహం, నైసర్గిక శుభగ్రహం కనుక ఈ గురుగ్రహం యొక్క సంచారము సంవత్సరము సరాసరిగా ఒక రాశిలో సంచరిస్తుంటాడు. అయితే ఈ సంవత్సరం మొత్తం కూడాను 1 మే 2024 నుండి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ వృషభ రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో గురువుకు అంటే ప్రధానమైనటువంటి ఈ గ్రహ గురువుకు వక్రత్వము, అస్తమయము, మళ్ళీ వెనక్కి నడవడము, అతిచారము, శీఘ్రము, ఇలాంటివన్నీ కూడాను చలనాలు మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఇవి భౌతికంగా ఎలా జరుగుతుంది అనంటే సూర్యుని నుండి ఆ గ్రహము ఉన్నటువంటి ఆ దూరము, ఆ కోణాన్ని ఆధారంగా చేసుకొని వక్రం కానివ్వండి, శీఘ్రగమనం కానివ్వండి, తర్వాత అస్తంగత్వం కానివ్వండి సంభవిస్తుంది. ఆ ఖగోళ శాస్త్రంలో ఈ గురుగ్రహము సూర్యుడికి ఎంత కోణంలో ఉన్నాడు, ఎన్ని డిగ్రీలలో ఉన్నాడు అనేటువంటి విషయంపై ఆధారపడి ఉంటుంది. తద్వారా మనకు వక్రం అనేటువంటిది నిర్ణయం అవుతుంది. ఈ విధంగా చూసినట్టయితే మొత్తం వృషభ రాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు. అయితే ఇందులో అక్టోబర్ 9వ తారీఖు నుండి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు సుమారుగా 119 రోజులు వక్రాన్ని పొందుతున్నాడు. అంటే మనము భూమి మీద నివసిస్తున్నటువంటి వాళ్ళము ఆ గురుగ్రహాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే గురుగ్రహము ఈ 119 రోజులు వెనక్కి నడుస్తున్నట్టుగా మనకు కనబడతాడు. వాస్తవంగా వెనక్కి నడవడం అనేటువంటిది ఉండదు. కానీ ఇది రిలేటివ్గా మనం చూస్తుంటాం కనుక సాపేక్షంగా చూసినప్పుడు అంటే భూమి మీద నుండి చూసినప్పుడు వెనక్కి నడుస్తున్నట్టుగా మనకు గోచరం అవుతుంది. అయితే ఇలాంటి వక్రత్వము పొందినప్పుడు ఆ గురుగ్రహము యొక్క ప్రభావము ద్వాదశ రాశులపై ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చర్చిద్దాం. మీనరాశి వారికి గురువు వక్రగతి మూలకంగా ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. గురువు ఈ సంవత్సరం అంతా కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. అక్టోబర్ 9 నుండి ఫిబ్రవరి 4 వరకు వక్రగతిని పొందుతున్నాడు. ఈ వక్రగతిని పొందినటువంటి సమయంలో మృగశిర 1వ పాదం నుండి రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే వెనక్కి వస్తున్నాడు అన్నమాట. మన ఫలిత భాగము జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుంది? గ్రహము వక్రించిన సమయం లోపల పూర్వరాశిలో సంచరిస్తున్నటువంటి ఫలితము కొంత కలుగుతుంది, జోడవుతుంది. అంటే వృషభ రాశిలో సంచరించడం అనేటువంటిది మీనరాశి జాతకులకి తృతీయ స్థానము బాధక స్థానం అవుతుంది. ఈ బాధక స్థానంలో సంచరించడము చాలా ప్రతికూలమైనటువంటి అంశం. అన్ని రకాలుగా ఏంటంటే
రాస్యాధిపతి తృతీయ స్థానంలో సంచరించడము, దశమాధిపతి తృతీయ స్థానంలో సంచరించడము, ఇది ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అయితే కొంతవరకు మనకు ఒక పాజిటివ్ ఏంటంటే, ఈ వక్రగతిని పొందుతున్నటువంటి సమయం లోపల మేషరాశిలో సంచరిస్తున్నటువంటి ఫలితం కూడాను కొంత యాడప్ అవుతుంది. అంటే 2వ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఫలితం కొంత మనకు కలుగుతుంది. అది శుభ సూచకం. అంటే ఓవరాల్గా సంవత్సరం మొత్తం కూడాను బాధక స్థానంలో ఉండడం మూలకంగా ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఈ వక్రించినటువంటి సమయం లోపల కొంత అనుకూలత ఉంటుంది మీనరాశి వారికి. అంటే అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 4 వరకు 119 రోజులు వక్రగతిని పొందడం మూలకంగా కొంత కలిసి వస్తుంది, శుభ ఫలితాలు ఉంటాయి. అయితే మొత్తం శుభ ఫలితాలే ఉంటాయని మనం చెప్పలేము. ఎందుకంటేను రాశి మారట్లేదు, అదే రాశిలో ఉంటూ నక్షత్రం మారుతున్నాడు, తిరోగమనంలో ఉంటున్నాడు. తిరోగమనంలో ఉండడం మూలకంగా పూర్వరాశి ఫలితం కొంత ఉంటుంది, మొత్తం ఉండదు, కొంతవరకు ఉంటుంది. దానితో ఏమవుతుంది, మీకు ఫలితం లోపల సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. తృతీయ స్థానంలో సంచరించడం నెగిటివ్, కానీ వక్రగతిలో సంచరిస్తున్నటువంటి సమయం పాజిటివ్గా ఉంది. కాబట్టి ఈ రెండింటిని మనము యావరేజ్గా చూసినట్టయితే ఆ ఫలితాలలో ఏదైతే నెగిటివ్ ఎఫెక్ట్ ఉందో అది తగ్గి కొంత పాజిటివ్గా కొన్ని విషయాలలో మీకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అదేంటంటే, తృతీయ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఏం కలుగుతుంది, దానికి విభిన్నంగా ఈ వక్రగతిలో ఉన్నప్పుడు ఎలాంటి రెక్టిఫికేషన్స్ ఉంటాయి అనే విషయం మనం చూసినట్టయితే, వృత్తిలో ఉన్నటువంటి వారికి చేయు వృత్తి లోపల పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఏది మొత్తం సంవత్సరం అంతా కూడాను ఎలా ఉంటుంది అనంటే, ఈ గురు ప్రభావము బాధిస్తాడు మిమ్మల్ని. 3వ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక ఆ బాధించడం అనేది ప్రతి విషయంలోనూ కలుగుతుంది. మీరు చేసేటువంటి పనుల లోపల ఆటంకాలు రావడము, లేదా వృత్తి లోపల ఉన్నటువంటి వారికి వారి వద్ద పనిచేస్తున్నటువంటి వ్యక్తులతో ఇబ్బందులు ఎదురు కావడము, ఇవన్నీ కూడాను జరగడం మూలకంగా అల్టిమేట్గా ఏమవుతుంది, బాధిస్తాడు మిమ్మల్ని. అయితే ఈ వక్రాన్ని పొందుతున్నటువంటి సమయం లోపల అలాంటిది ఉండకుండా చేసేటువంటి వృత్తిలో కొంత ఆలస్యమైనప్పటికీ సంతృప్తిగా కొన్ని పనులు ముందుకు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే వృత్తి లోపల మార్పులు ఉంటాయి. వృత్తిలో ఎలాగూ మార్పు ఉంటుంది. తృతీయ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చేసేటువంటి వృత్తి లోపల మనకు సంతృప్తి ఉండదు, వేరే వృత్తి చేయాలనేటువంటి మనస్తత్వం డెవలప్ అవుతుంది. అంటే ఈ వృత్తి లోపల నాకు ఇంకా ఫలితం లేదు అనేటువంటి ఒక కాంక్లూజన్కి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు, ఆ వృత్తిని వదిలిపెట్టేసి వేరే వృత్తిలోకి వెళ్ళడము, లేదా ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టేసి వేరే ప్రాంతానికి వెళ్ళడము. అక్కడ ఎలా ఉంటుందో అయినప్పటికీ నీ మనిషికి ఇక్కడ ఉన్నటువంటిది నాకు సద్వినియోగపడట్లేదు అనేటువంటి ఒక బాధక స్థితికి వస్తాడు. అయితే ఈ వక్రాన్ని పొందుతున్నటువంటి సమయంలో కొంత సాంతన లభిస్తుంది. ఉద్యోగం, వృత్తి మార్పు నిర్ణయం వచ్చినప్పటికీ మీకు ఈ ఫలితము, ఈ ఇంటర్వెల్ అనేది మీకు బాగా కలిసి వస్తుంది. స్నేహితులు, బంధువులతో ఓవరాల్గా సంవత్సరం మీకు ఇబ్బందులే ఉంటాయి గురు మూలకంగా, కానీ ఈ ఇంటర్వెల్లో కొంత కలిసి వస్తుంది. కలహాల నుండి దూరం అవుతారు. స్నేహితులతో మీకు సత్సంబంధాలు ఉంటాయి. స్నేహితుల సలహాలు వాటిని మీరు ఆచరణలో పెట్టడం మూలకంగా సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక శారీరక మానసిక ఇబ్బందులు దూరం అవుతాయి. ఈ వక్రగతిని పొందినటువంటి సమయం లోపల స్వాంతతతో ఉంటారు. అంటే మీరు చాలా సంతోషంతో, ఆనందంతో ఈ సమయంలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక విషయం ఏంటంటే, మీరు సాహసించి పనులు చేయకూడదు. సాహసించి పనులు చేసినట్టయితే నష్టపోతారు. సాహసానికి కొంత వాయిదా వేసుకోండి. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడాను కొంత మార్పులు కనబడుతున్నాయి. కానీ వక్రగతిని పొందినటువంటి సమయంలో అవి మీకు అనుకూలమవుతాయి. అంటే
ఉద్యోగస్తులు వాళ్ళ ఆఫీసులో మొత్తం ఈ 3వ స్థానంలో ఉన్నప్పుడు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు గురువు ఇస్తున్నాడో దానికి విభిన్నంగా అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 4 వరకు సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎలాంటివి కలుగుతాయి? ఉద్యోగస్తులకు ఆఫీసులో ఇంతకుముందు ఉన్నటువంటి మనస్పర్ధలు, పక్కవారితో సహ ఉద్యోగులతో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు, అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులు, వాళ్ళ యొక్క విమర్శలకు గురి కావడము, ఇవన్నీ కూడాను ఈ అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 4 లోపల మీకు దూరం అవుతాయి. ఆ టైం బాగా కలిసి వస్తుంది. తర్వాత ఈ సమయం లోపల కొంత ఆదాయం కూడాను మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రావాల్సినటువంటి డబ్బు చేతికి అందడము, లేదా ఉద్యోగరీత్యా మీకు రావాల్సినటువంటి డబ్బు రావడము, ఎవరికైనా అప్పు రీత్యా మీరు ఇంతకుముందు ఇచ్చి ఉన్నట్టయితే ఈ టైం లోపల మీకు చేతికి అందడము, ఇక అధికారులతో స్నేహంగా ఉండడానికి మీరు చాలా ప్రయత్నాలు చేస్తారు. ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది. ఇక విద్యార్థులకు కూడాను ఈ సమయము 9 అక్టోబర్ నుండి ఫిబ్రవరి 4 బాగా కలిసి వస్తుంది. మంచి సంస్థ లోపల ప్రవేశానికై చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే మామూలుగా మీకు ప్రవేశం దొరకదు, మీరు ఎఫర్ట్స్ బాగా పెట్టాలి. ఎందుకంటే ఆ 3వ స్థానం యొక్క ఎఫెక్ట్ కూడా ఇటువైపు ఉంటుంది. 2వ స్థానం యొక్క ఎఫెక్ట్ ఉండడం మూలకంగా మీకు కొంత కలిసి వస్తుంది. కానీ ఎఫర్ట్స్ పెట్టడం అనేది మట్టుకు మీరు ఇగ్నోర్ చేయకూడదు. తప్పకుండా మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. ఎఫర్ట్స్ పెట్టినట్టయితే తప్పకుండా మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు ఇది బాగా కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడాను బాగా అనుకూలిస్తాయి. కనుక ఓవరాల్గా మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఈ వక్రగతిని పొందినటువంటి సమయం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం ఆలోచించినట్టయితే, ఉద్యోగస్తులకు, వివాహాది శుభకార్యాలు ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి, సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వారికి, సమాజంలో గుర్తింపు కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి, స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి, వీళ్ళందరికీ కూడాను ఈ పీరియడ్ బాగా కలిసి వస్తుంది. దీన్ని సద్వినియోగపరచుకోండి. శుభ ఫలితాలను పొందుతారు. శుభం.